సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అమ్మయ్య దొరికేశాడు. శ్రీవారి సన్నిధిలో కిడ్నాప్ అయ్యాడు. చివరికి ఆ శ్రీవారి దయతోనే తల్లి ఒడికి చేరాడు. తిరుపతిలో కిడ్నాప్ అయిన బాలుడిని పోలీసులు రక్షించారు. 3 గంటల్లోనే కేసును ఛేదించి ఆ తల్లిదండ్రుల కన్నీటిని తుడిచారు. ఇంతకీ బాలుడిని కిడ్నాప్ చేసింది ఎవరు? కిడ్నాప్ ఎలా జరిగింది? పోలీసులు కేసు ఎలా ఛేదించారో మీరే చూడండి. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఐజుకు చెందిన నగేష్, పరిమళ దంపతులు తమ 2 కుమారులు అక్షయ్, అభినయ్ కుటుంబీకులతో కలిసి శ్రీవారి దర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుమలకు వచ్చారు. గది దొరకపోవడంతో PSC 2లో సేద తీరారు. ఆ సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన ఇజ్జాడ దేవి తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్తో అభినయ్ను ఆడిస్తూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి చుట్టూ వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అలర్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి కిడ్నాపర్ మహిళల్ని గుర్తించారు. ఆమె ఫోటోల్ని, వీడియోల్ని ప్రతి ఒక్కరికి పంపించారు. ఈ క్రమంలోనే కిడ్నాపర్ బిడ్డను తిరుమల నుంచి ఓ జీప్లో తిరుపతికి తీసుకొచ్చేసింది. కెన్సిస్ నుంచి సంధ్య థియేటర్ రోడ్లోకి వెళ్లి అక్కడున్న ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆవుల ప్రభాకర్ యాదవ్ను అద్దె గది కావాలని అడిగింది. పెద్దకాపు లేఅవుట్లో ఉంటాయని చెప్పడంతో అక్కడికి వెళ్ళింది. కొంతసేపటికి ఆర్టీసీ డిపో మేనేజర్ ద్వారా వాట్సాప్లో కిడ్నాప్ వివరాలని చూసిన ప్రభాకర్ వెంటనే ఈ విషయాన్ని సీఐ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. వెంటనే డిపో మేనేజర్ ఈస్ట్, తిరుమల 2 టౌన్ పోలీసులతో కలిసి పెద్దకాపు లేఅవుట్లోని లాడ్జ్లో గాలించి నిందితురాలిని, బిడ్డను గుర్తించారు. రాత్రి సుమారు 8 గంటలకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను తల్లిదండ్రులకు ఎస్పీ అప్పగించారు. 3 గంటల్లోనే కిడ్నాప్ కి గురైన అభినయ్ను తల్లి ఒడికి చేర్చారు. ఈరోజు ఒక 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ తిరుమలకి దర్శనం కోసం వచ్చారు. వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకొని మాధవనం PCCలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అరౌండ్ 3 o'clockకి బాబు ఇంకా ఇంట్లో ఉన్న లేడీస్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. జెంట్స్ వెళ్ళి రూమ్స్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరు నిద్రపోయారు. సో 3:30 ప్రాంతానికి అక్యూజ్డ్ వచ్చేసి బాబుకి ఒక సెల్ ఫోన్ చూపించి బాబు అటెన్షన్ డ్రా. ఇమీడియట్గా మేము FIR రిజిస్టర్ చేసి టీమ్స్ పెట్టడం జరిగింది. సో మా ఆ ప్రయత్నంలో CCTV కెమెరాస్ చెక్ చేసి అదర్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకొని TTD హెల్ప్, RTC మన మీడియా హెల్ప్ తీసుకొని మన ఇక్కడ పెద్దకాపు లేఅవుట్ లాడ్జ్లో బాబుతో అక్యూజ్ దొరకడం జరిగింది. సో ఇమీడియట్గా బాబుని విదేశం జరిగింది. బాలుని మరో వ్యక్తికి అప్పగించడానికి ఫోన్ ద్వారా కిడ్నాపర్ ప్రయత్నించింది. అతను రావడం ఆలస్యం కావడంతోనే లాడ్జ్లో ఉండి పోలీసులకు చిక్కింది. కిడ్నాపర్ మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. తనకు ఆడబిడ్డ ఉందని, మగబిడ్డను పెంచుకోవాలని తిరుమల నుంచి ఆ బాలుని ఎత్తుకొచ్చేసినట్టు నిందితురాలు ఇజ్జాడదేవి వెల్లడించింది. సాటి మహిళ అయ్యుండి మరో మహిళకు అన్యాయం చేయాలని చూసింది. 9 మాసాలు మోసి పెంచిన కష్టం, బిడ్డలపై ప్రేమ తెలిసిన ఓ తల్లి మరో కన్న తల్లికి బిడ్డను దూరం చేసేందుకు ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.